ప్రీతం అండ్ పెడ్రో డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అయ్యే ఈ వెబ్ సిరీస్ మామూలుగా ఉన్నది భయ్య. జనరల్ గా నాకు వెబ్ సిరీస్ అంటే అంతగా నచ్చదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోస్ చూసి ఒకసారి ట్రై చేద్దామని ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేశా. మామూలుగా అనిపించలా. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి, ఆగకుండా చూసా. ఆ రేంజ్ లో ఉంటది ఈ సిరీస్. సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సిరీస్ చూసేయండి. అండ్ కొందరికి చూడటం అంటే ఇష్టం, మూవీస్ ఆర్ వెబ్ సిరీస్. కొందరికి స్టోరీస్ వినడం అంటే ఇష్టం. సో అలాంటి వాళ్ళ కోసమే ప్రతి ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మీ సబ్స్క్రిప్షన్ నాకు అవసరం లేదు బ్రో, లైక్ చేయండి, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడైతే ఈ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే 4 దొంగలు ఒక ట్రక్ ఉన్న కార్ లాంటిది వేసుకొని వచ్చి ఏటీఎం చుట్టూ గొలుసులు వేసి దాన్ని పెగిలించి ఏటీఎం దొంగతనం చేసేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో ఆ ఏటీఎం దొంగతనం కేసు గురించి ఎఫ్ఐఆర్ రాయడం అటువంటిది జరుగుతున్నది. అదే టైంలోనే మన హీరో ప్రీతం వాళ్ళ తాతయ్యను వెంటబెట్టుకుని వాళ్ళ తాతయ్యకి చాలా ఇష్టమైన టేప్ రికార్డ్ పోయింది, దాన్ని వెతికి పెట్టాలి అని కేసు పెట్టడానికి వస్తాడు. పోలీసులేమో ఇక్కడ లక్షలు విలువ చేసే ఏటీఎంఏ పోయింది, నీ చెత్త టేప్ రికార్డర్ వెతకాల, ఆ ఏటీఎం వెతకాలని అడిగితే ప్రీతంకి కొంచెం కోపం వచ్చి పోలీసుల మీద వాగ్వాదం జరిగి తీసుకెళ్లి సెల్లో పడేస్తారు. కట్ చేస్తే మన సెకండ్ హీరో పెడ్రో ఎంట్రీ అయితే ఉంటది. అతను పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఏటీఎం ఎలా దొంగతనం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ప్రీతం సెల్లోంచి, సార్ ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఒక ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ నాకు ఇవ్వండి, 10-15 నిమిషాల్లో నేను ఖచ్చితంగా ఆ దొంగల్ని కనిపెడతాను, దానికి బదులుగా నన్ను వెళ్ళనివ్వండి అని అంటే పెడ్రోకి, మేము ఇంత ఆలోచిస్తున్నా మాకేం తెలియట్లేదు, నువ్వు 15 నిమిషాల్లో సిస్టమ్ మీద కూర్చొని కనిపెడతావా, బయటికి రాని కోపం మీద తీసుకొని వచ్చి ఒక సిస్టమ్ ఇస్తాడు. ప్రీతం తన సైబర్ స్కిల్స్ అన్ని వాడి 15 నిమిషాల్లో ఆ ఏటీఎం దొంగలు ఎక్కడ ఉన్నారు అనేది కనిపెట్టి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. పెడ్రో తన వర్క్ చూసి షాక్ అయిపోతాడు, దిమ్మ తిరిగిపోతుంది, ఫుల్ ఇంప్రెస్ అయిపోతాడు. సో తనని తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేస్తాడు. దింపేటప్పుడు అడుగుతాడు, అసలు నువ్వు వాళ్ళని ఎలా కనిపెట్టావంటే, ఆ ఏటీఎం దొంగతనం ఒకరి వల్ల అయితే ఖచ్చితంగా కాదు, 4-5 దొంగతనం చేసి ఉంటారు. సో ఆ టైంకి, దొంగతనం జరిగిన టైంకి ఆ ఏరియా టవర్లో ఏ మొబైల్స్ యాక్టివేట్ ఉన్నాయన్న దాన్ని బట్టి నేను ఈ కేసు సాల్వ్ చేశాను అని కంప్లీట్ గా వివరంగా చెప్తాడు. సో అలా ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఆ కేసు సాల్వ్ అయిపోయింది అనుకునే లోపు పెడ్రోకి ఇంకో కేసు అయితే వచ్చి పడుతుంది. స్పోర్ట్స్ మినిస్టర్ ఇంట్లో ఐఫోన్ దొంగతనం జరిగిందని చెప్పి కేసు వస్తే ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పోర్ట్స్ మినిస్టర్ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్పోర్ట్స్ మినిస్టర్ తో తన భార్యతో మాట్లాడి వాళ్ళ కొడుకు విన్నీ మీద కొంచెం అనుమానం వస్తుంది. చిన్నపిల్లోడు కదా, గేమ్స్ కోసం మొబైల్ తీసుకొని ఉంటాడేమో అని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు, నా కొడుకు మీదనే అనుమానం పెడతావా నువ్వు, లేదు వాటితో మాట్లాడడానికి మేము అనుమతించామని చాలా సీరియస్గా చెప్తారు. సో పెడ్రో చేసేదేం లేక సేమ్ అదే మోడల్ ఐఫోన్, అదే కలర్ ఉన్న ఐఫోన్ ఒకటి తీసుకొని వచ్చి జైల్లో ఉన్న ఖైదీని దొంగలాగా ఫేక్ మ్యానిపులేషన్ చేసి స్పోర్ట్స్ మినిస్టర్ ఇంటికి తీసుకెళ్తాడు. సో అక్కడ మొబైల్ పెట్టి వీడే దొంగతనం చేసింది వీడే అని చెప్తే వాళ్ళు విన్నీ రూమ్లో దొరికిన ఆ ఐఫోన్ తీసుకొని వచ్చి చూపించి, ఇదే నన్ను ఇన్వెస్టిగేషన్ చేసేది, మాలాంటి కేసులోనే ఇలా ఫేక్ మ్యానిపులేషన్స్ చేస్తావు అని చెప్పి వాళ్ళకు చాలా కోపం వచ్చేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నుంచి సైబర్ సెల్ బ్రాంచ్ కి డిమోట్ చేస్తారు. అంటే అతనికి అది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. సో ఫస్ట్ డే సైబర్ సెల్లో చాలా ఘోరంగా నడుస్తుంది. అక్కడికి కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని సైబర్ సెల్ ఇన్వెస్టిగేషన్ కాకుండా క్రైమ్ బ్రాంచ్ లో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో అలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ కోపం వచ్చి నానా మాటలు అంటుంటారు. సో అదంతా భరించలేక తన పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన వాడిని, నన్ను తీసుకెళ్లి ఒక సిస్టమ్ ముందర పడేసి ఒక మౌస్ ఇస్తే ఏంటి సార్ లాభం, నా చేతిలో పిస్టోల్ ఉండాలి, దయచేసి నన్ను మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ కి షిఫ్ట్ చేయండి అని అంటే ఆయన, లేదు ఇప్పుడు కుదరదు, పైనుంచి ఆర్డర్స్ నిన్ను సైబర్ సెల్ లో పడేయాలని, అట్లీస్ట్ ఒక 3 కేసులైనా క్లియర్ చేసేయి, ఆ తర్వాత ఏదో ఒకటి మాట్లాడి నేను నిన్ను క్రైమ్ బ్రాంచ్ కి తీసుకొని వస్తా అని చెప్తాడు. సో ఇంకా తన పై ఆఫీసర్ అలా మాట్లాడిన తర్వాత పెడ్రో చేసేదేం లేక ప్రీతం హెల్ప్ కోసమని ప్రీతం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, సైబర్ సెల్ లో నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వైతే ఏ కేసు అయినా ఈజీగా సాల్వ్ చేస్తావు అంటే, లేదు సార్ నేను ఇది చేయలేను, నేను ఇది వదిలేసి ఏదో వ్యాక్యూమ్ క్లీనర్లో పనిచేసుకుంటున్నాను, నన్ను ఇందులోకి లాగొద్దు అని అంటాడు. అలా అయితే మీ తాతయ్య టేప్ రికార్డర్ మీకు ఎప్పటికీ దొరకపోవచ్చేమో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. సో ఆ విధంగా నువ్వు హెల్ప్ చేస్తే నేను హెల్ప్ చేస్తా, టేప్ రికార్డర్ తీసుకొస్తా అని చెప్పి ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. పెడ్రో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర చూస్తే తన వైఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం
అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటది. ఇంకా పెడ్రోకి ఒక కాల్ వస్తుంది. న్యూస్ రీడర్ యానా అనే అమ్మాయికి ఒక మెయిల్ అయితే వస్తుంది. నేను ఈ రోజు రాత్రి 11:45 గంటలకి నా భార్యని తన వైఫ్ ని చంపేస్తాను, వాళ్ళిద్దరిని కొత్త సంవత్సరం కలిసి అయితే చేసుకొనివ్వను, ఆ తర్వాత 3వ బుల్లెట్ నేను కాల్చుకొని చనిపోతాను, మీకోసం రిసెప్షన్ లో ఒక లెటర్ అయితే ఉంచుతాను, రేపు న్యూస్ చదివే టైంలో ఆ లెటర్ చదివి ప్రపంచానికి నేను చెడ్డవాన్ని కాదు అని చెప్పండి అనే మెయిల్ ని పెడ్రోకి చెప్తుంది. పెడ్రో అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే డీటెయిల్స్ కనుక్కొని ఆ కేసుని సాల్వ్ చేయడానికి రెడీ అయిపోతాడు. ప్రీతంకి కాల్ చేసి ఇలా ఒక 2 చనిపోబోతున్నారు రాత్రి, ఎలాగైనా సరే నువ్వు నాకు హెల్ప్ చేసి ఈ కేసు నుంచి బయటపడే అని అంటే, సార్ నేను చాలా ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, నేను ఇది చేయలేను సార్ అంటే, అరే ఒక్కసారి ఆలోచించు, 3 ప్రాణాలు పోతాయి అని అంటే, సార్ 3 ఏంటి, ఇందాక 2 అని చెప్పారు కదా అంటే, ఆ భార్య తన లవర్ని చంపాక అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడంట అని చెప్తే ప్రీతంకి ఒక్కసారి ఏదో క్లాక్ టవర్ నుంచి ఒకతను దూకి సూసైడ్ చేసుకున్నట్టు ఒక విజువలైజేషన్ అయితే చూపిస్తారు. సో అక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ అయితే త్వరలో తీసుకొని వస్తాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మీ సబ్స్క్రిప్షన్ నాకు అవసరం లేదు బ్రో, లైక్ చేయండి, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఓకే.